నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం మిట్టపాలెంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. అత్యాచారం జరిగి 3 రోజులైనా ఇది గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు దాచి ఉంచారు. అత్యాచారానికి నిందితులు దారా పెంచలియ తల్లిదండ్రులు సహకరించినట్టు బాధితురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దారా పెంచలియ తల్లిదండ్రులపై తాము ఫిర్యాదు చేస్తే ఈ కేసులో ఎవరు నిందితులను చేర్చారో కూడా తమకు తెలియడం లేదని, అయితే కేవలం దారా పెంచలేని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారని, అసలు నిందితులకు దారా పెంచలేకి సహకరించిన ఆయన తల్లిదండ్రులను ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయలేదని దారా పెంచలే బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వెంటనే చర్య తీసుకొని నిందితుడు దారా పెంచలేయ ఆయన తల్లిదండ్రులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మైనర్ బాలిక నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కేసు నెల్లూరు రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సార్ నేను కూలీ నాలి చేసుకుని బతికేవాడు సార్. మా అమ్మాయిని గోడ పెంచలే అనే అబ్బాయి పాడు చేసి మా అమ్మాయిని పాడు చేశారు సార్. పాడు చేసినాక మేము రూరల్ స్టేషన్ కాడికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. సార్ మాకు అక్కడ మా బిడ్డకి న్యాయం జరిగేట్టుగా మాకు న్యాయం చేయండి సార్. నేను పేదవాడు సార్. నాకు ఎవరైతే నాకు సపోర్ట్ చేయట్లేదు సార్. సార్ నాకు బాగా ఇబ్బందిగా ఉంది సార్. ఈ విషయంలో మా బిడ్డకి ఏం జరుగుతుందో మాకేం జరుగుతుందో కూడా భయాందోళనగా ఉంది సార్. ఇక్కడ మాకు హాస్పిటల్ దగ్గర కూడా రికార్డ్స్ కావాల్సి ఉంటే మమ్మల్ని పంపిస్తున్నారు సార్ అక్కడికి. పోయి ఆ రిపోర్ట్ తీసుకురాపోండి. అమ్మాయికి ఎలా పరిచయం? గోడ పెంచులు వచ్చేసి వాళ్ళ అమ్మ పరిచయం చేస్తున్నారు సార్. అప్పుడప్పుడు ఈ గోడ పెంచులు అమ్మాయి పక్కన పాడుపడ్డ ఇల్లు ఒకటి ఉంది సార్ వాళ్ళ ఇంటి పక్కనే. ఆ ఇంట్లో అవతలకి గోడ దాటి పంపిస్తుందంట సార్ వాళ్ళ అమ్మ. మా పాప అదే విధంగా చెప్తా ఉంది. అదే విధంగా ఒకరోజు మాకు 9 గంటల టైంలో మా పాప కనపడలేదు సార్. కనపడకపోయిన పాట మేము ఎత్తుకుంటూ పోయినాక ఆ పాప ఆ ఇంట్లో ఉన్నాడు సార్. మాకు కూడా తెలియదు ఆ ఇంట్లో ఉండే సంగతి. తర్వాత మేము వెళ్ళినాక మళ్ళీ మా పాప 10 గంటలకు వచ్చింది సార్ మా ఇంటికి. 10 గంటలకు వచ్చినాక మా పాపని మా అన్న ఒక స్టేజ్ చేసుకుని దెబ్బ కొట్టి ఎక్కడ పోయానన్న పాట పలా గోడ పెంచలే పలానా ఇంట్లో పోయి నన్ను అత్యాచారం చేశారని చెప్పి మా పాప చెప్పింది సార్. సార్ ఆ దృష్టిని రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్ళినాక సార్ దాంట్లో గోడ పెంచలేయ నాయన, గోడ పెంచలేయ అమ్మ పద్మమ్మ వాళ్ళు ముగ్గురు దాంట్లో ఉన్నారని చెప్పి మేము ఫిర్యాదు చేశాం సార్. గోడ పెంచలేయకి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి సార్ సందేహించారు సార్ ద్వారా అక్కడ సిఏ గారు సార్ గారు ఒకసారి మీరు ఆయనకి ఆరోగ్యం బాగలేదంట, మీరు మాట్లాడండి, మేము మా మీద అయితే పెట్టద్దు, మీకు ఇష్టమైతే అతని పేరు తొలగించండి, లేకపోతే మీ ఇష్టం, మీ ఆ పేరు పంపించమంటే పంపిస్తామని చెప్పారు సార్. అతనికి ఆయన నిజంగా ఆరోగ్యం బాగలేదు సార్. అందువల్ల మేము ఆ పేరుని మళ్ళీ ఆడికి పోతే ఆయనకి ఏదైనా బాగలాంటి వచ్చి ఏదైనా ఇది అవుతాడని చెప్పేసి ఆ పేరుని తొలగించడం అయింది సార్. ఆరోగ్యం బాగలేదని చెప్పి తొలగించాం సార్ ఆయనకి. మళ్ళీ పద్మమ్మ పేరు కూడా తొలగించమని చెప్పి చాలా మంది వచ్చి ఒత్తిడి చేశారు సార్ వాళ్ళ తరఫున. సార్ ఇప్పుడు వాళ్ళ తరఫున వాళ్ళ మామయ్య శ్రీనివాసులు అని చెప్పేసి నేను కోటమిరెడ్డి సీతారెడ్డి రెడ్డి కాడ తిరిగే పిల్లోని నేను సీతారెడ్డి చేత కూడా ఫోన్ చేపిస్తాను అని చెప్పి ఆ పేరు తొలగించమని చెప్పి బతిలాడారు సార్. మా మరదాల పేరు తొలగించిన వాళ్ళ మరదాలు సార్, సీనయ్య అనే మరదాలు. నేను కోటమిరెడ్డి సీతారెడ్డి రెడ్డి కాడ రైట్ హ్యాండ్ని నేను నక్కా శ్రీనివాసుల్ని మీరు కావాలంటే ఆయన చేత కూడా మాట్లాడిపిస్తామన్నారు సార్. మేము దానికి అంగీకరించలేదు సార్. అది వీలు కాదు సార్ అని చెప్పి మేము అడిగాం సార్. ఆ తర్వాత వచ్చేసి నన్ను ఎంక్వైరీకి తీసుకెళ్ళి డిఎస్పీ సార్ వీళ్ళందరూ కూడా ఎంక్వైరీకి తీసుకెళ్ళి మిట్టపాలెం తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసి అంతా ఫోటోలన్నీ షూట్ చేశారు సార్. షూట్ చేసినాక మళ్ళీ తీసుకొచ్చారు సార్ అక్కడికి, మళ్ళీ స్టేషన్ కాడికి. సార్ వాళ్ళిద్దరూ లోపల బిల్లు నమ్మించి మమ్మల్ని మాట్లాడారు సార్. ఆ అమ్మాయిని వాళ్ళని కూడా బిల్లు నమ్మించి మాట్లాడారు సార్. రే బాబు ఆడపిల్ల పేరు ఏదన్నా దయ చూసరా అని అన్నారు సార్. నన్ను దయ చూపించరా అన్నారు సార్. అందులో మా పాప పేరు అయితే చెప్తా ఉంది సార్. ఆ అమ్మాయి ఆమె కూడా ఉందంట. ఆ ఇంట్లోకి అప్పుడప్పుడు తరచుగా ఆ బీడిబండి ఇంట్లోకి పంపిస్తూ ఉంటుందంట అని చెప్పి మా పాప చెప్తుంది సార్. మా పాప కానీ లేకపోతే అట్లా తొలగించండి సార్. మా పాప ఉంటే మస్ట్ చెప్పిందంటే మస్ట్ తొలగించాలి సార్ అని చెప్పారు సార్. అందులో సార్ డిఎస్పీ గారు మీరు వెళ్ళి పాపని బైక్ మీద ఎక్కించుకోరాపో అని చెప్పారు సార్. తర్వాత అంతలోపల వచ్చేసి నేను బయటకు వస్తాను. డిఎస్పీ సార్ సిఎస్ సార్ రూమ్లో బిల్లు నప్పించి మాట్లాడారు సార్ ఒక 3 గంటల సేపు దాకా నాతో. ఇందులో తర్వాత వచ్చేసి ఈ డిఎస్పీ సార్ ఈసారి మాట్లాడినాక బయటకు వస్తాను, ఇంకోసారి నువ్వు పోయేదాంట్లేదని చెప్పి నా చేయబట్టుకున్నారు సార్. కాగితాలన్నీ రెడీ అయిపోయినాయి, ఇంక మార్చేదానికి వీలు కాదు, ఎవరిని మార్చేదానికి వీలు కాదు సార్, నేను సంతకాలు పెట్టాలన్నారు సార్. నా చేత ఒక 7-8 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించారు సార్ అక్కడ. ఇది ఇట్టే ఉంటే పొలం కాడ ఏరియా ఇబ్బందిగా ఉందని చెప్పేసి దానికి కూడా కేసు ఉంది నీ మీద, పొలం కాడ కూడా నన్ను ఇలాగే ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. నా పొలం విషయంలో కూడా ఇలాగే ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంతకుముందు రూరల్ పోలీసులే నా పొలం కాడికి వచ్చి ఇబ్బంది పెడతా ఉంటే నేను ఆ పోలీసుల ఫోటోలన్నీ తీసి సొందనాలో పెట్టినాను సార్. ఆడబిడ్డగా ఎలా ఉన్నా సార్, నాకు న్యాయం చేయండి సార్. ఇక్కడ కూడా సార్
కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏం చెప్పారు? సార్ ఇప్పుడు వాళ్ళ వరకు మళ్ళా ఒక పేరు కూడా తప్పించే విధానంలో ఉన్నారు సార్. ఆ అమ్మాయి పద్మం అనే అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి నేరుగా ఇంటికాడే తిరుగుతాం సార్. ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ అమ్మాయిని రిమాండ్కి పంపించలేదు సార్. ఎవరు ఆమె ఏమవుతుంది? పద్మం ఆ అబ్బాయి ఆ అమ్మ సార్. ఆమె అంట సార్ మొత్తం జరిపించుండేది కూడా ఆమె సార్. మొత్తం ఆమెనైతే వదిలేశారు సార్. ఆమెను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు గోడ పెంచి నేను ఒక్కరిని వరకు రిమాండ్ పంపించారు సార్. దయచేసి మాకు జరిగేట్టుగా న్యాయం జరిపించారు సార్. ఈ నెల్లూరు రూరల్ పరిధిలో 16 సంవత్సరాలు ఉన్నటువంటి బాలిక మీద 21 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అమ్మాయి 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి, అంటే 12 సంవత్సరాల వయసు నుంచి ఈ 15 సంవత్సరాల్లో ఈ 3-4 సంవత్సరాల కాలంలో పలుసార్లు ఆమెని మాయమాటలు ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం అనే మాటలు చెప్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరైతే దీనికి పాల్పడ్డాడో వాళ్ళ అమ్మకు కూడా తెలుసు అని చెప్పి విక్టిమ్ తరపు వాళ్ళ తండ్రి తెలియజేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మొన్న గురువారం రోజున ఆ అమ్మాయిని, మా అబ్బాయి నీతో ఏదో మాట్లాడాలంటున్నాడని చెప్పి ఓ పాడుబడినటువంటి ఒక ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడే రాత్రి 10 గంటల వరకు ఉంచారు. విక్టిమ్ని పలుసార్లు అత్యాచారం జరిపారని చెప్పి ఆమె తెలియజేశారు. నెల్లూరు రూరల్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఆమె మైనర్ బాలిక, అతనేమో మేజరు. అతన్ని రిమాండ్కి పంపించామని చెప్పి పోలీసు వారు చెప్తున్నారు. అయితే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతో జరిగాయి. అంటే ఇంకొక అక్యూజ్డ్ని వదిలేసేటటువంటి ప్రక్రియ ఇక్కడ జరుగుతుందేమోనని విక్టిమ్ తరపు కుటుంబం చాలా ఆందోళన చెందుతా ఉంది. దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లనే హాస్పిటల్లో కూడా వివిధ టెస్టుల పేరుతోటి విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్స్నే బయటికి ఇతర ప్రాంతాలకి పంపించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. హాస్పిటల్ సిబ్బందే దగ్గరుండి ఆ టెస్టులు, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా క్లియర్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆయన నిరక్షరాస్యుడు, ఇక్కడ టెస్టులకి బయటికి పంపుతున్నారని చెప్పి అతను పదే చెప్తున్నారు నిన్నటి నుంచి. ఇది సరైనది కాదు. ఫోక్సో యాక్ట్కి సంబంధించి బాధితురాలకి ఎలాంటి టెస్టులు నిర్వహించాల్సి ఉన్నా అవన్నీ కూడా హాస్పిటల్ సిబ్బంది, పోలీసు వారి పర్యవేక్షణలోనే జరగాలి. ఆ తల్లిదండ్రుల్ని బయటికి పంపించడం సరైనది కాదని చెప్పి టెస్టుల కోసం, రిపోర్టుల కోసం మేము అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నాం.